లో బయటలో ఏం చేస్తున్నా అనుకుంటారు కదా. ఏం లేదు, బయటలో వర్షం బాగా కురుస్తుంది, చలిచాలాగా ఉంది. అయితే వేడివేడిగా ఏమైనా తిందామని మా అమ్మని అడిగితే, అయితే కోడికి వచ్చే గుడ్లు ఉంటాయి కదా లోపల, కోడి గుడ్లు తీసుకొచ్చి మా అమ్మాయి చల్లగా వాతావరణం చల్లగా అడుగుతుంది. మంచిగా పిసికి చేసి దానికి పోసి అవన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టేసి మంచిగా 2 సార్లు కడుక్కొని ఒక బౌల్లో తీసేసుకున్నాం మేము. ఎందుకంటే గుడ్లచూర అని చాలా ఫేమస్, అందరు చాలామంది తింటారు, చాలా ఇష్టంతో ప్రేమతో తింటాం. మా పిల్లలు మేము అందరు మంచిగా తింటాం ఇవి. అది తీసుకొని ఒకసారి ఇంట్లోకి వెళ్ళిపోయినాము. ఇంట్లోకి వెళ్ళి చూసిరుగా గుడ్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ వైట్ వనే దానికి సంబంధించినవి ఈ లోపల వస్తాయి. అంత లోపల చూడండి మా వాడు ఏడుస్తుండు. ఏంద్రాబాయ్ అంటే, ఏం తీస్తురు, ఏంది నన్ను తీయరా చేయరా అని అంటుండు మా వాడు. అందుకని వాని కూడా చూపించడం అయింది. రోడో కాదు, మా తమ్ముని కొట్టుగీడు. అయితే అంత లోపల ఏమైంది, మా అమ్మ ఒక గిన్నె పెట్టి నూనె పోసేసింది. నేను వచ్చే లోపలనే ఆ నూనె హీట్ అయినాక మళ్ళీ ఒకసారి నూనె పోయమ్మ ఇంకొంచెం అంటే పోసినాక ఏం చేసినాం, అది హీట్ ఎక్కిందా లేదా చూసుకున్నాం. హీట్ ఎక్కింది. తర్వాత వైట్ ఉన్నాయి కదా అన్నీ వేసుకున్నాం. మొత్తం చూడండి దాంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని సైడ్లో మొత్తం అన్నీ వేసుకొని ఒక్కసారి అది చూడండి నూనె చిల్లింది. వేసుకున్నాక ఒక్క నిమిషం వీడియో తీద్దామని దగ్గరకు పోయినా నేను. అంతే దగ్గర పోయేవారికి నూనె చిల్లింది. చిల్లేవారికి నా మీద చేమే పడ్డది దోస్తులు. జర దూరం ఉండి వేయాలి, నూనె చిల్లుతుంది కాబట్టి. అర్థమైందా? అన్నీ వేసేసి కొంచెం పక్కకి జరగండి, కలుపుకోండి, అంతే, ఏం లేదు. మా అమ్మ వేసింది, నేను దగ్గర వరకు నూనె చిల్లింది. చూసా దూరం వచ్చేసిన కదా, అలా నూనె చిల్లుతుంది, కొంచెం దూరం చేయాలి. ఆ తర్వాత అమ్మ ఏం చేసింది, ఏదో చెప్తుందని చెప్పి ఒక స్పూన్ తీసుకొని గరిట కలిపింది కింద మీద నూనె చిల్లకుండా. ఎందుకంటే నూనెలో ఎంచుతుంది కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి నూనెలో ఎంచుతుంది మా అమ్మ. ఆ తర్వాత ఏం చేసింది, ఈ నూనెలు అయినాయి కదా, ఇప్పుడు గుడ్లు ఎల్లో కలర్ గుడ్లు వేసింది అన్నీ. చూసిరా గుడ్లు అన్నీ వేసింది బాగా, అవన్నీ మెల్లగా వేసింది. ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి మనం. ఎందుకంటే ఉప్పు అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి, ఉప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనం. 1 స్పూన్ వేసుకున్నాం మేము ఉప్పు. మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ తెచ్చుకుంటారు, కొంతమంది మేమే తెచ్చుకుని ½ కిలో తెచ్చుకున్నాము, కొంతమంది కిలో 2 కిలో కూడా తెచ్చుకుంటారు. అట్లా తగ్గట్టు వేసుకుంటే కలుపుకోవాలి అంతే. కింద మేము మంచిగా కలిపి వేసి చూడండి, ఆ గుడ్లన్నీ నీళ్ళు పోయకుండానే ఉడకబెడుతుంది. తర్వాత పోసుకోవచ్చు ఏమనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు 1 వాటర్ పోసుకొని సరిపోతుంది. ఏం చేయాలి, అప్పుడు పెట్టినగా బాగా ఉడుకుతున్నాయి, నూనె ఆయిల్లోనే ఎంచుతుంది. తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెడితే పెడతాను. నేను మళ్ళీ ఏడుస్తున్నాను, మా వాడు ఇంటలేదు. నన్ను చూపిరా చేయరా అంటే మళ్ళీ ఒకసారి చూపించడం అయింది. ఏంద్రా భయాన్ని లొల్లి అన్నం. అంత లోపల ఉడికినాయి చూడండి, ఉడికినాయా చూడండి, గుడ్లు బాగా ఉడికినాయి లోపల ఎల్లో కలర్ది. ఇక బాగా కింద అంటుకుంటుందని చెప్పి మా అమ్మ స్పూన్తో కింద మీద బాగా కలపడం జరిగింది. కలిపేసి బాగా కలుపుతుంది చూడండి. కలిపేసి ఏం లేదు గొంతు కూడా ఏం లేదు. అయితే కలుపుతుంది, అల్మిగడ్డ వేసిందిరా, అల్మిగడ్డ కారం వేసుకుంది. మా ఇంట్లో కూడా కారం అయిపోయింది ఆ టైంకి, మీరు చూసుకోలేము. ఇక ఏం చేయాలి, కారం తక్కువ పడ్డది అనుకున్నాం. సరే అంతా కలుపుతాం, మళ్ళీ చూద్దాం, కలిపినాక చూద్దాం అని మొత్తం కలుపుతున్నాము. కింద మీద మొత్తం మంచిగా గుడ్లకి వీటికి మంచిగా అంతేట్టు బాగా కింద మీద కలిపాము. కలుపుకున్న తర్వాత కావాలంటే మనము వాటర్ పోసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అని చెప్పాను కదా. మా అమ్మ అయితే కొన్ని వాటర్ పోదాం అన్నది, నేనైనా ఆ ఉడికినాక పోసి చెప్తామంటే లేదు ఇప్పుడే పోయాలని కొన్ని పోసింది. ఇదేం చేయాలంటే పోసి మూత పెట్టేస్తా అన్నది. మూత పెడితే ఎందుకంటే దగ్గరికి అవుతుంది, నూనె కూడా ఎగరకుండా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వాటర్ వస్తే. అయితే మా అమ్మ ఏం చేసింది, కొన్ని వాటర్ పోసింది. ఇలా వాటర్ పోసిన తర్వాత నేను ఆల్రెడీ కారం లేదని చెప్పినా కదా, అందుకే మసాలా కారం ఉంటుంది ఇడ్లీలో, అది వేసడం జరిగింది. అది వేసేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, కలమాకు, పుదీనా అన్నీ కట్ చేసుకున్నాం, ఒక బౌల్లో వేసుకున్నాము, కడిగి పెట్టుకున్నాము. అదంతా వేసేసి మంచిగా చూడండి మొత్తం వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత కింద మీద కలపడం జరిగింది. ఇంకా కలుపుతలేదు అనుకుంటారు కదా, ఒక నిమిషం ఆగండి, కలుపుతుంది చూడండి. కలిపింది అంటే గుడ్లు అనేది ఇచ్చుకోకుండా, పగిలిపోకుండా, ఇరిగిపోకుండా పక్కన కలిపి మూత పెట్టి మా ఊరు ఏడుస్తున్నాడు ఆకలి కోసం. ఇక వానికి పాల డబ్బా పట్టింది,
పాలు పడబట్టి మళ్ళీ వచ్చి చూసి చిన్న ఫ్లేమ్లో పెట్టింది, ఉడికిందా లేదా చూసి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామని చూసింది. స్మెల్ నీళ్ళు మొత్తం ఇంకిపోయి నూనె మొత్తం తేలింది పైకి. సరే బాగుండొచ్చు, గట్టిగా అవుతుంది మళ్ళీ బాగా కింద మీద మళ్ళీ ఒకసారి కలుపుకుంది మా అమ్మ. చూసినా దగ్గర నుంచి ఉప్పిస్తే ఎట్లా ఉంది చూసినా, బాగుంది కదా. ఓ థమ్స్అప్ పెట్టుకొని మంచిగా తింటే కొంచెం మందు తాగేటప్పుడు మందులో మస్తు చప్పగా ఉంటుంది, మస్తు టేస్ట్గా ఉంటుంది. ఇది మందు ప్లస్ ఇది గుడ్డచొర. మేమైతే థమ్స్అప్ పెట్టుకొని తిన్నాం. తర్వాత ఏం చేసింది, ఫ్లేమ్ చిన్న చేసిన తర్వాత బంద్ చేసింది మా అమ్మయ్య అయిందని చెప్పి. ఇది డెడ్లీ కాంబినేషన్ బ్రో. ఎట్లా మందులకే కానీ కోక్స్కే కానీ సాఫ్ట్ డ్రింక్స్ అయినా హాట్ డ్రింక్స్ కైనా డెడ్లీ అంటే డెడ్లీ కాంబినేషన్. ట్రై చేయండి, రాకుంటుంది. చూసి వెళ్ళిపోకండి. పిఎస్కే ఛానల్ ఏంది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక గుడ్ ఇస్తా తినొచ్చు మీరు కూడా. చూసారు కదా ఎంత దగ్గరికి వేసిందో. చూస్తానికి మొత్తం టెంప్ట్ అయిపోతున్నామా, అది ఒక బౌల్ వేసుకుంటాం. కానీ ముందట మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ వేసుకొని చూద్దాం. ప్లీజ్ వాచ్ ఎవరైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ పిఎస్కే ఫుడ్ ఛానల్. దోస్తులు చూడండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇప్పుడు మన యూట్యూబ్లో ఓన్లీ ఫుడ్ కాకుండా అన్ని వీడియోస్ పెట్టేస్తున్నాము. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.